నమస్తే అందరికీ. మీ ఊరి భవిష్యత్తు మొత్తం మీ చేతులలో ఉంది. ప్రస్తుతానికి మీరు ఆలోచించి మీ ఊరి భవిష్యత్తుని మారుస్తారా, లేకుంటే పైసలకు కానీ మద్యానికి కానీ అమ్ముడుపోయి ఊరి భవిష్యత్తుని నాశనం చేస్తారా అనేది ప్రజలారా మీ చేతులలోనే ఉన్నది. చాలామంది అభ్యర్థులు మేకవన్య పురులు లెక్క గల్లీ గల్లీలలో తిరుగుతున్నారు. వాడు పోయినాడు పోతే ఇప్పటిదాకా ఊళ్ళో కూడా అడుగుపెట్టినోడు కూడా ఇవాళ ఊళ్ళలోకి వచ్చి బాగున్నావా కాకయ్య, బాగున్నావా చిన్నమ్మ, ఏం బావా నిన్నమన్నటి దాకా బామ్మడి అన్నాడు కూడా ఇవాళ బావా అంటాడు. నిన్నమన్నటి దాకా మిడల మీదంగా చూసినోడు కూడా ఏం బావా బాగున్నావా, ఏం తాత బాగున్నావా అని మందలిస్తేందుకు చాలా మంది కథలు పడుకుంటూ వస్తువులు చాలా రకాలుగా ఉన్నారు. జరాలను పసిగట్టి ఉపాయం చెయ్యి. విన్నారా? ఎప్పుడో 6 నెలల కోనాడు వచ్చి ఏదో గణపతి పండుగకో లేకపోతే దసరా పండుగకో దీపావళి పండుగకో ఆ పండుగకి ఈ పండుగకు వచ్చి సూపుటప్ చేస్తూ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఉచిత హామీలు ఇస్తేందుకు ఏక నెంబర్ ఉంటారు. మీకు పలానా కాడ యూత్ బిల్డింగ్ కట్టిస్తా, పలానా కాడ మీకు అదేమంటారు మన కులాలకు సంబంధించిన బిల్డింగ్లు కట్టిస్తా, లేకపోతే పలానా కాడ మోరేస్తా, లేకపోతే గిసవంటి హామీలు ఇస్తేందుకు ఏక నెంబర్ ముందర పడతారు. అయినోని కానోని నమ్మే ఉపాయం అయితే చేయకూరి. విన్నరా? గతంలో వాళ్ళు ఏం చేసిరు, ఏం చేయగలుగుతాడు, వీడు తొవ్వలు కలిస్తే నిన్నమాన మందలిచ్చిండా మందలియలేదా, మెడల మీదకి వెళ్ళి చూసుకుంటా పోయిండా, ఇవన్నిటిని కనిపెట్టుకొని ఓటేసే ఉపాయం చేస్తే మీ గ్రామం అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని ఎన్నడో 6 నెలల కోనాడు వచ్చి ఊర్లలో సోపుటాలు చేసి కార్ల మీద వచ్చి పోతోనికి ఓటేస్తారా అంటే 5 ఏళ్ళు మీ ఊరు మొత్తం అంధకారంలో పడే ఉపాయం అయితే పక్కా ఉంటుంది. ఇంకోటి, యువతని మొత్తం సర్వనాశనం చేయాలని చూసే లీడర్లు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎంతో కొంత డబ్బు మందు పోసి వాళ్ళ చేతిలో పెడితే ప్రస్తుతానికి యువకులు నా ఎమ్మడి తిరుగుతారు. ఆ తర్వాత 10-11 రోజుల తర్వాత ఆడెక్కడ ఉంటాడో పొరగాలు మీరెక్కడ ఉంటారో ఉత్త పుణ్యానికి అయ్యమ్మ రాగం చేయకూరి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకూరి మమ్మగాని నా మాట ఉపాయమే చేసి నీతివంతుడికి నిజాయితీ గల్లోనికి ఓటేస్తే మీ ఊరు అభివృద్ధి చెందుతుంది, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.